ఈనాడు మన జీవితంలో కూడా దేవుని తలంపులను మనం ఎరిగి జీవించాలి. దేవుని యొక్క తలంపులను మనం ఎరిగి జీవిస్తే మన జీవితాలు తారుమారవదు. చాలామంది అంటారు, అయ్యా మా కుటుంబం పతనావస్థలోనికి వెళ్ళిపోయింది, మా కుటుంబం మరి దుర్భర స్థితిలోనికి వెళ్ళిపోయింది, మా కుటుంబం దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయింది, శ్రమల పాలైపోయినాం, కష్టాల పాలైపోయినాం, వేదనల పాలైపోయినాం, శ్రమల గుండా నడుస్తున్నాం, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు ఐక్యత లేదు, తర్వాత ఇరుగు పొరుగు వారి మధ్య ఐక్యత లేదు, సమాధానం లేదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియడం లేదు, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది, మరి అయినా చేసుకోవడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఇలా ప్రతి కుటుంబము వేదన పడుతుందంటే కారణం దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క తలంపులను తెలుసుకోలేకపోతా ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క తలంపులను మనం తెలుసుకుని జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తుంటాడు. దేవుడు చూడడం లేదని ఎప్పుడు పిల్లి గదా పాలు తాగుతున్నట్లు కళ్ళు మూసుకుని మనం అలాగ ఉంటే ప్రయోజనం లేదు. మనం ఎలాగుండాలి తెలుసా? నిరంతరము ఆయన సన్నిధానములో మన యొద్ద నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఏం పొందాలని ఆశపడుతున్నాడు, దేవుడు ఏం పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడే మనకు దారిని, మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు.